హలో ఫ్రెండ్స్! ఒక చిన్న గ్రామంలో ఒక ముగ్గురు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటారు. వాళ్ళందరికీ భిన్నమైన మనస్తత్వాలు ఉంటాయి. మొదటి వాడికేమో ఎప్పుడూ అలసిపోతూ ఉంటాడు. రెండో వాడికేమో ఏ పని చేయాలన్నా భయం. మూడో వాడేమో ఆశతో ఆకాశాన్ని చూస్తూ కలలుకంటూ ఉంటాడు. వాళ్ళ ముగ్గురు కలిసి ఒకరోజు వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్తారు. వాళ్ళ గురువుగారు వాళ్ళ ముగ్గురికి ఒకేసారి ఒక అవకాశాన్ని ఇస్తాడు. మీ జీవితాన్ని మీరే నిర్మించుకోండి. ప్రతి ఒక్కరికి సమానమైన సమయం, సమానమైన వనరులు ఇస్తాడు. గురువు మాటలు విని వాళ్ళ ముగ్గురు వాళ్ళ జీవితం కోసం పరిగెడుతూ ఉంటారు. మొదటివాడు సమయాన్ని వృధా చేస్తూ సుఖాలకు అలవాటు పడతాడు. పనిని పక్కన పెట్టి ఆనందానికి అలవాటు పడతాడు. రోజులు గడుస్తున్నా అతని జీవితం క్రమంగా దిగజారుతుంది. రెండవ వాడు ప్రయత్నించాలనుకుంటాడు. కానీ విఫలమవుతూనే భయంతో ఆగిపోతాడు. ప్రతి అవకాశాన్ని సందేహంతో వదులుతాడు. అతని ముఖంలో అసంతృప్తి, పశ్చాత్తాపం కనిపిస్తుంది. చిన్నవాడు కష్టపడతాడు, నేర్చుకుంటాడు, పడిపోతాడు, మళ్ళీ లేస్తాడు. భయాన్ని ఎదుర్కొని ముందుకు సాగుతాడు. అతని కళ్ళల్లో నమ్మకం, ధైర్యం మెరిసిపోతాయి. ఇలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. మొదటి అన్న చేతుల్లో ఖాళీగా ఉంటాయి. తను ఏమీ సంపాదించలేకపోతాడు. రెండవ వాడు ప్రయత్నించినందుకు బాధపడుతూ ఉంటాడు. మూడవ వాడు తన శ్రమతో ఒక మంచి జీవితం నిర్మించుకుంటాడు. వాళ్ళ గురువుగారు తిరిగి వచ్చి వాళ్ళ జీవితాలను చూడగా అప్పుడు ఆ గురువుగారు చెప్తారు, జీవితం ఎవరికీ అన్యాయం చేయదు. మీరు చేసిన ఎంపికలకే మీరు ప్రతిఫలం పొందుతారు అని. మూడవ వాడు తన సూర్యోదయాన్ని ధైర్యంగా నిలబడి చూడగలుగుతాడు. ఆ వెలుగులో అతనికి కొన్ని మాటలు వినిపిస్తాయి. కొంతమంది వరాలను వృధా చేస్తారు. కొంతమంది భయంతో ఆగిపోతారు. కొందరే ధైర్యం, కృషి, అభివృద్ధిని ఎన్నుకుంటారు. అటువంటి వారి జీవితం చివరికి మీరు ఏది ఎన్నుకుంటే అదే మీకు ఇస్తుంది అని నేర్పిస్తుంది. సో ఫ్రెండ్స్, మీ లైఫ్లో కూడా మీరు మీ సమయాన్ని మరియు మీ డబ్బుని కరెక్ట్గా ఉపయోగించగలిగితే మీ విజయాన్ని మీరు ఈజీగా సాధించగలుగుతారు.